కొంటాం. వచ్చేయండి అమ్మ, వచ్చేయండి, రా, రండి తల్లి, రండి రండి, దా తల్లి. దాన్ని ఆత్మ కలిగించు ఐక్యత. సమాధాన బంధము, ఆత్మ కలిగించు ఐక్యత. చదవన్నా. వాటి యందు ఏటి కలిగి ఉండాలా? శ్రద్ధ ఉండాలా. అశ్రద్ధ కాదు. ఏటి ఉండాలా? శ్రద్ధ. కాబట్టి దేవుని ప్రజలకి వాటి యందు ఈ బంధము, ఆత్మ కలిగించే ఐక్యత, సమాధానం, వీటి మీద ఏటి ఉండాలా? శ్రద్ధ. ఎవరికైనా సమాధానం లేకపోతే మనం వెళ్ళి లేట్ చేయాలి. సమాధానం, అమ్మా దేవుని మందిరానికి వచ్చేయండి రా, దేవుని సన్నిధికి వచ్చేయండి, వేగంగా వచ్చేయండి కొంచెం అని వాళ్ళు కొంచెం మనం ఏం చేయాలంటే పురుకొల్పుతూ ఉండాలి. ఒక్కొక్కసారి అవసరమైతే ఆ ఇంట్లో మనం ఏం చేయాలి? దిట్టయ్యాలి. పురాతనం సేవ అనుభవాలు చెప్తున్నాను. పురాతన కాలంలో ఎవరైనా ఆదివారం నాడు చర్చికి రాలేకపోయారు అనుకో, జాసువన్న ఆదివారం నాడు చర్చికి రాకపోతే ఆరాధన అయిపోయిన వెంటనే బాధ్యత కలిగిన సహోదరులతో పాటు సేవకుడు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. ఆ ఇంటికి తాళాలు వేసి ఉన్నాయనుకో, సేవకుడు వాళ్ళకి ఫోన్ చేసేవాళ్ళు. అన్నా మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీ ఇంటికి వచ్చి. అన్నా మా ఇంటికి వచ్చారు అన్నా అని. అవునన్నా మీ ఇంటికి వచ్చాము, ఇది పరిస్థితి అని. అప్పుడు వాళ్ళకి దైవ భయం కలిగి, అమ్మో ఆదివారం నాడు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఎందుకు? ఆదివారం వదిలేస్తే ఎవరు వచ్చేస్తారు? అన్న వచ్చేస్తాడు నాయన. అవును, దేవుని మందిరాన్ని. అందుకనే నెహెమ్యా వాళ్ళ చేత ఒక నిబంధన చేయించాడు. నెహెమ్యా గ్రంథంలోని చదువునన్న, మేము మా దేవుని మందిరాన్ని మేమేటి చేయము, విడిచిపెట్టువారము కాము. నెహెమ్యా 10:39 లాస్ట్ వచ్చిన లేవీయులను తేగ ఉంచవలను. మా దేవుని మందిరమును మేమేటి చేయకూడదు? భాస్కర్రావు గారు, దేవుని మందిరాన్ని ఏటి చేయకూడదు? విడిచిపెట్టకూడదు. దేవుని మందిరాన్ని ఏటి చేయకూడదు? అది నిబంధన. దేవుని ప్రజలమైన మనం దేవుని మందిరాన్ని ఎప్పుడు ఏటి చేయకూడదు? విడిచిపెట్టు. ఆదివారం వచ్చింది అని అంటే దేవుని మందిరాన్ని వదిలేసి మీరు ఎక్కడికి వెళ్ళిపోతారు? మీరు చెప్పండి. ఫంక్షన్ ఎవరిని ఆయన చెప్పారు? అబ్బా, మొదటి ఫంక్షన్ 1, 2 ఏ ఫంక్షన్? పెళ్ళి అంటారు, పేరెంటల్ అంటారు, అన్నీ ఏ రోజు? ఆదివారమే. ఈ బైబిల్ పట్టుకొని మేము చెప్పగలము. ఇదిగో మా భార్య కూడా ఇక్కడ ఉంది. రక్షింపబడిన తర్వాత ఆదివారం నాడు బంధువులు ఈ పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్ళలేదని బంధువులు మమ్మల్ని వదిలేశారు. కార్డు మరి ఆ ఇంటికి ఇవ్వకూడదు అని. ఎందుకు ఇవ్వకూడదు అని అంటే, కార్డు ఇచ్చిన ప్రయోజనం లేదు, ఆదివారం అయితే ఆయన రాడని. వాళ్ళు వదిలేసి దూరం అయిపోయి వాళ్ళు ఏమంటారంటే, రేపు పొద్దుట మరి మీకు ఏటైనా మాకు మీరు. అప్పుడు మేము అన్నాం, దేవుడిని నమ్ముకున్నాలే మాకు మా బంధువులు. ఎవరైతే యేసు రక్తం చేత కడగబడ్డారో వాళ్ళే మా బంధువులే. సొంత మా తమ్ముడు ఆదివారం నాడే ఏటి చేశాడు? పెళ్లి పెట్టుకున్నాడు. ఎంత చెప్పినా వినట్లేదాడు. ఏ రోజు పెళ్లి పెట్టుకున్నాడు? వదిలేసాం. ఆదివారం నాడు పెట్టుకుంటే వెళ్తామా? ఆరాధన ముగించి వెళ్ళిపోతామా? అన్నా ఎవరికి నప్పజెప్పేస్తామేంటి? అలాగే అప్పజెప్పిన మనుషులు కూడా ఉన్నారు, తెలివైనట్టు వాళ్ళు. యెహోవా పనిని అశ్రద్ధగా చేసినట్టు వాడు దేవుని పని దేవుని పనిలాగే చేయాలి. అర్థమవుతుందా? కాబట్టి ఆ గుర్రానికి ఉండిన గుణలక్షణాలు చదివాము. 1 ఎటువంటిది? బలము కలిగినది. 2 బహుధైర్యము కలిగినది. 3 సంతోషించినది. 4 వేగవంతమైనది. 5 ఐక్యత కలిగిన గుర్రం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను మోకరించండి. ప్రభు యొక్క బల కొరకై సిద్ధపడండి.